చర్చ అర్థవంతంగా ముందుకు సాగిద్దాం. రైట్, వేణుగోపాల్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. పార్టీ ఎంత ఉక్కిరిబిక్కిరవుతుంది. నిన్న కేవలం ఇద్దరితో 7వ జాబితా విడుదల చేశారు. ప్రకాశం చూసుకోవచ్చు, తర్వాత రాయలసీమ జిల్లాలు చూసుకోవచ్చు. చాలామందికి వైసీపీ ఇన్ఛార్జీలకు సహాయ నిరాకరణ వస్తుందని ఇవాళ కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. ఏం చెప్తారు మీరు? వెంకట గారు, మీకు అదేవిధంగా టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి, బీజేపీ నాయకులు రామకృష్ణ గారికి, రజనీ గారి జనసేన నాయకురాలు, 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ నా శుభోదయం, నమస్కారము. వెంకట గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించుకుంటూ అసెంబ్లీకి అదేవిధంగా పార్లమెంటరీకి అనౌన్స్ చేసుకుంటూ పోతూ నిన్న 7వ జాబితా కూడా విడుదల చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని ప్లస్ అభివృద్ధిని నమ్ముకొని 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెడుతున్నారు. ఈరోజు సంక్షేమాన్ని అంటే ఈరోజు ఏదైతే చిత్తూరు జిల్లా నుంచి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా వరకు ఏదైతే అభివృద్ధిని చూస్తూ ముందుకు పోవడం జరుగుతాం. ఈరోజు సచివాలయ వ్యవస్థ అయినా అదేవిధంగా సచివాలయ వ్యవస్థలు 15,000 సచివాలయ వ్యవస్థలు, 10,778 ఆర్బికే సెంటర్లు, 10,000 విలేజ్ క్లినిక్లు, 4 పోర్ట్లు, 4 ఫిషింగ్ హార్బర్లు. అంతా బాగానే ఉందండి. కానీ మీరు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళకి మీరు స్థానస్థలం చేశారంటే అంటే మీ యొక్క భయం, మీ యొక్క మార్పు, మీ యొక్క చేర్పులు ఏ స్టేజ్లో ఉండో అర్థం చేసుకోవచ్చు. దాన్ని వెంకట గారు దాన్ని భయం అంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే గడప గడపకి అదే మా నమ్మకం జగన్ లాంటి కార్యక్రమాలు అనేవి చేశాం. ప్రతి కుటుంబం పోయి వాళ్ళకి సంక్షేమం ఇవ్వడం, లేదా వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే చేయడము, ఇలా ముందుకు పోతున్నాం. దాంట్లో వెనకబడిన వాళ్ళని పక్కన పెట్టడము, లేదు ఏదైతే సామాజిక వర్గం ఒక నియోజకవర్గంలో బాగా బలంగా ఉన్న సామాజిక వర్గానికి అభ్యర్థులను ప్రకటించడము. ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఒకే ఫ్యాన్ గుర్తు, ఒకే కండువా పైన ఒకే పార్టీకి మేము 175 అభ్యర్థులు ప్రకటిస్తున్నాం. వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కానీ, అదేవిధంగా జనసేన కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ, ఇంక ఏ పార్టీ కానీ 175 నియోజకవర్గాల్లో విడివిడిగా అభ్యర్థులు ప్రకటించడానికి భయపడుతున్నాయి. ఉమ్మడిగా 175 నియోజకవర్గంలో ఉమ్మడిగా కలిసి అభ్యర్థులు ప్రకటించడానికి వేణుగోపాల్ గారు సార్, కాదండి మీ పార్టీ గురించి మీరు ఎన్నైనా చెప్తారు గొప్పలు, అది దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఇవాళ మెజార్టీ పత్రికలన్నీ కూడా, నేను పత్రికల పేర్లు ఇక్కడ తీసుకురాను కానీ కొన్ని వెబ్సైట్లు చూసినా ఎక్కడ చూసినా కూడా స్వయంకృత అపరాధాలతో గత కొంతకాలంగా జగన్ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇలా పాపం వైసీపీ అని ఒక పత్రిక రాసింది. ఎదురు దెబ్బలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ పార్టీ, దెబ్బ మీద దెబ్బ పడుతుంది, చాలామంది నేతలు పోతున్నారు. వితిన్ మీరు ఎవరైతే ఇన్ఛార్జీలో ప్రకటించారో ఆ ఇన్ఛార్జీలకు సహాయ నిరాకరణ ఎదురవుతోంది. వెంకట గారు, అదే తప్పు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా 175 నియోజకవర్గాల్లో ఏదైతే అభ్యర్థులు ప్రకటించుకుంటా వస్తున్నాడంటే ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? సంక్రాంతికి ముందు మేము సంక్రాంతి అయిపోతానే మేము అభ్యర్థులు ప్రకటిస్తాము, మేము ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాము, మేము అదే విధంగా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉక్కిరి బిక్కిరి అవుతా ఉందా? ఈరోజు కనీసం ఇన్ని రాజకీయ పార్టీలు కూడా కలిపి జగన్మోహన్ రెడ్డి గారి పైన పోటీ పడడానికి కూడా భయపడుతున్నాయి అంటే, కలిసి వాళ్ళ అభ్యర్థులను ప్రకటించడానికి కూడా భయపడుతున్నారంటే వాళ్ళు ఉక్కిరి అవుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కిరి పోతున్నారా? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు 4 జిల్లాలకు ఒకటి చొప్పున పెడుతూ వస్తున్నారు. ఈ రోజు సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మేము సవాల్ చేస్తున్నాం. మా అభ్యర్థులు వీళ్ళు, మేము చేసిన సంక్షేమం ఇది, మేము చేసిన అభివృద్ధి ఇది, మేము చేసిన రోడ్లు ఇది, మేము చేసిన ఇండస్ట్రీస్ ఇది, మేము చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవి అని ప్రతి ఒక్కటి మేము చెప్పుకుంటూ ఈరోజు ముందుకు పోతుంటే కనీసం వాళ్ళ అభ్యర్థులు ప్రకటించడానికి కూడా భయపడుతున్నారు. కలిసి మేము ఉమ్మడి కార్యాచరణ అన్నారు. వీటిని ప్రశ్నించరా మీరు? కాదండి, చంద్రబాబును తిట్టడం లేదని, పవన్ కళ్యాణ్ గిల్లడం లేదని మీరు మాజీ మంత్రుల్ని, తర్వాత మంత్రుల్ని, తర్వాత సిట్టింగ్లను మారుస్తూ పోతే ఇంకెంతమంది మారుస్తారు మీరు? తప్పు. చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ తిట్టుకుంటా ఉంటే మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్థానంలో ఉండాల్సింది. మా నాయకుడు ఒక కాన్సన్ట్రేషన్ ఏమి, ఒక ఏకాగ్రత ఏంది, ఆయనకి పేదవాడికి సంక్షేమం ఇవ్వాలి, పేదవాడికి భూమి ఇవ్వాలి,
పేదవాడికి అభివృద్ధి కావాలి, వాడికి విద్య వైద్యము అనేక రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారే గాని వీళ్ళలాగా వెన్నుపోటు రాజకీయాలు ఎవరైతే మనం పంచం చేరడమో వాళ్ళకి వెన్నుపోటు పొడుచుకుంటా పోయే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఎంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 2012 నుంచి చూస్తున్నాం, ఇన్ని విమర్శలు వచ్చాయి, ఆయన పైన ఎన్ని ఆరోపణలు వచ్చాయి, కానీ రాష్ట్ర ప్రజలు నమ్మారా? ఆయన ప్రతిపక్ష పాత్ర 67 సీట్లతో ఇచ్చారు, ఆ తర్వాత 150 కాదండి నిన్న కాదు వేణుగోపాల్ గారు నిన్న ప్రకటించిన 2 పేర్లలో చీరాల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఎవరు?